బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా అమలు చేస్తున్న ఎస్సీ వర్గీకరణను నిలుపుదల చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ RS రత్నాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన తునిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి హడావిడిగా ఎస్సీ వర్గీకరణపై దృష్టి సారించి అమలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ మొదలుపెట్టిన పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనే లేని కంగారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఒక కులాన్ని, ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం సమాజ శ్రేయస్సుకు మంచిది కాదన్నారు. మెజార్టీ వర్గమైనటువంటి మాలలకు మీ పార్టీలో ప్రాతినిధ్యం అవసరం లేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జరిగిన ఎస్సీ వర్గీకరణ కేవలం టెంపరీ మాత్రమేనని, దీన్ని వెనక్కి తీసుకునేంత వరకు నిరంతరం పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కొండ్రు కళ్యాణ్, నెల్లి సూరిబాబు, కనికెళ్ల నానిబాబు, కొప్పుల ప్రేమబాబు, బల్లా సత్యనారాయణ, గంటా మోహన్ రావు, మారే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ ముసుగులో అన్ని రాజకీయ పార్టీలు కలిసి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి. ఈ కుట్రకు ప్రధాన కారకులు మరి మోడీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ వల్ల కేవలం 100లో ముగ్గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఎస్సీ లిస్టులో టోటల్ గా 1108 కులాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 కులాలు ఉన్నాయి. రిజర్వేషన్ పెంచకుండా 100లో ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి 59 కులాలకు పంచుతారట సమంగా. అలాగే దేశవ్యాప్తంగా మోడీ గారు అయితే 1108 ఎస్సీ కులాలకు 100లో ముగ్గురికి ఇచ్చే ఈ సీట్లను సమంగా పంచుతారంట. ఇదేమి ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి సందర్భంగా మోడీ గారిని, చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే ఎస్సీ వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఇది టెంపరీ మాత్రమే. దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేంత వరకు కూడా నిరంతర పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, దేశం మొత్తం మీద ఓవరాల్ గా డామినేషన్ అనేది చమార్లు, మాదిగ సోదరులు. మనం కాదన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి. కేవలం మాల సామాజిక వర్గం తెలుగు రాష్ట్రాల్లో ఉంది. వీళ్ళు ఒక స్టెప్ మాదిగ సోదరుల కన్నా తెలుగు రాష్ట్రాల్లో ముందున్నమాట నిజమే. కానీ దేశం మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే అన్ని విషయాల్లోని కూడా జనాభా పరంగా కానీ, పాలిటిక్స్ కానీ, ఏ విషయంలోనైనా సరే మాదిగ సోదరులు అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలు పక్కకు నెట్టేసి దేశంలో ఏదో కొంప మునిగిపోతున్నట్టుగా ఎస్సీ వర్గీకరణ తెర మీదకి తీసుకొచ్చి ఏ విధమైనటువంటి ఎంపెరికల్ డేటా లేకోకుండా మరి ఇష్టం వచ్చినట్టుగా మరి ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఇది తప్పు, కోర్టులో నిలబడదు. మనమంతా కూడా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయకపోతే మాల సామాజిక వర్గం అనేది ఈ తెలుగు రాష్ట్రాల్లో కనబడకుండా పోతుంది. చరిత్రలో ఒకప్పుడు ఉండేది అని చెప్పుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనమంతా ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా పోరాటం చేయకపోతే మన ఉనికి ప్రశ్నార్థకమైన విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా.